ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మీ బ్యాచ్లోకి ఒక ఉగ్ర నరసింహుడు వచ్చాడు, 18 ఏళ్ల వయసు, ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే స్టూడెంట్ నెంబర్ 1. అవును అంతకుముందు ఒక సినిమా చేస్తున్నారు. అవును సో ఆయనది రెండవ చిత్రం. ఇప్పుడు దాకా మీరంతా ఒక ట్రావెలింగ్, రాజమౌళి గారిది కానీ, మీది కానీ, రాజీవ్ కనకాల గారిది కానీ, మీరంతా ఒక ట్రావెలింగ్ ఆల్రెడీ ఉంది. ఈ బ్యాచ్లోకి ఒక పులి వచ్చినట్టు వచ్చాడు. ఎలా మౌల్డ్ అయ్యారు? మీ అందరితో ఎలా కలిసిపోయారు ఎన్టీఆర్ గారు? లేదు, అతను ముందు నుంచి అదే చైల్డిష్ మెంటాలిటీ. అందరితో మనం పలకరీకున్నా పలకరిస్తాడు, అంటాడు. మనం చూడకపోయినా వెనక నుంచి జీప్లో పట్టమని మీకు పలకరిస్తాడు. అట్లాంటి అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ఫ్రీగా అంటే తనతో ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనే భయం ఎవరికి ఉండదు, ఆ మోమాటం కూడా ఎవరికి ఉండదు. ఏదైనా ఉంటే చెప్పేసుకోవచ్చు, మనం అంత ఫ్రీ ఉంటాడు. ముందు నుంచి అంతే, ఇప్పుడు అలాగే కొద్దిగా. కాకపోతే ముందంతా కాకపోయినా ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగి కొద్ది ఇంకా బాగా ఆలోచిస్తారు, కొద్దిగా సెటిల్ అయ్యారు. ముందు బాగా చిలిపి పనులు విపరీతంగా. ఎలాంటివి చేస్తారు? ఇప్పుడు ఆయన ఉండమంటే ఉండాలి మేము అక్కడ. షూటింగ్ అంటే ఇప్పుడు నాకు లేదు కదా వర్క్, నాది అయిపోయింది వర్క్ అంటే కూర్చో పోనీయాడు. సాయంత్రం దాకా ఇంకా వాళ్ళకి ప్యాకప్ అయినప్పుడే పోవాలి. లేదంటే ఇంకా అసలు ఏవేవో ఉంటాయి, ఇంకా అసలు పోనీయరు. అది విచిత్రం ఉన్నాయి. పోతుంటే పోతుంది. నా పక్కనే ఉండండి నా అంతే. ఇక కలిసి ఫోన్ చేయడం, అవి మాట్లాడుకోవడం, షార్ట్ బ్రేకప్పుడు. ఈ అదే సర్కిల్ అందరూ ఉండాలి ఆయన పక్కన. ఓకే, సరదాగా ఉంటుంది అని రిలాక్స్ అవుతాడు, మంచిగా కూల్గా ఉంటాడు. ఎంత కష్టం షార్ట్ అయినా అక్కడ ఇంత కూడా కనిపించే టక చేసేస్తాడు. మళ్ళీ వచ్చి మాతో జాయిన్ అయిపోతాడు. ఒకవేళ ఆయనకి దెబ్బ తగిలినా, అక్కడ ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా అక్కడ అస్సలు మాదే మేమందరం అబ్బా తగిలిందిరా అందరూ ముందు చెప్తారు, బయటపడు. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ కలిసిన వాళ్ళు కాబట్టి, అన్నేళ్ళ నుంచి ట్రావెల్ అయ్యారు కాబట్టి షేర్ చేసుకుంటారు. మీ వల్ల తనకి ఒక ఫైట్లో స్టూడెంట్ నెంబర్ 1 అనుకుంటాను, ఒక గాయమైన ఆ రోజు ఆయన మిమ్మల్ని ఒక్క మాట అనలేదు. అయితే అయిందిలేరా, అయిపోయింది, కానిచ్చేద్దాం, షూటింగ్ కానిచ్చేద్దాం అని చెప్పేసి చాలా లైట్ తీసుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ గారు ఒక విషయంలో రాజమౌళి గారి ముందు మీ మీద సీరియస్ అయ్యారంట. సీరియస్ అవడం మీన్స్ ఏంటంటే, నన్ను కాదని వెళ్తావరా నువ్వు అని బెదిరించారట క్రికెట్ విషయంలో. క్రికెట్ విషయంలో ఎప్పుడు గొడవలు జరగలేదు. లేదు, అదేం లేదు. ముందు నుంచి మా టీం వేరే, ఇప్పుడు తారక్ టీం అది సపరేటు, ఆ టెక్నీషియన్స్ టీం అది సపరేటు. ఎప్పుడు ట్రిబుల్ టైంలో ఆయనకి ఇంజూరీ అయి ఉంటే రాజమౌళి అదే యాక్చువల్గా ఏమైందంటే, మనం మ్యాచ్ ఆడదామని అనుకున్నాం, రాజమౌళి గారు మేము అందరం. అయితే తారక్ ఏమంటాడంటే నేను వస్తా అంటాడు. సార్ ఏమంటారంటే రాజమౌళి గారు నువ్వు వద్దు, రామగారు రాజమౌళి గారు ఇద్దరు వద్దంటే వద్దు ఎన్టీఆర్ని. అయితే నేను రాకపోతే ఎవ్వరు రారు, మీ ఆపోజిట్ ఎట్లా ఆడతారు, మీరు ఆడుకుంటారు, ఎవ్వరు రారు అన్నాడు. ఏమరా నువ్వు పోతావా అన్నాడు. అన్నా నేను పోతావా అంటే లేదు సార్, అది సరదాగా అది అంటే మళ్ళీ ఏదైనా కాలు వెనికిందో, కాలు పట్టిందో, చేయి పట్టిందో, షూటింగ్ ప్రాబ్లం అవుతుంది అనేది రాజమౌళి గారి ఉద్దేశం. ఇది ఇట్లా అంటే ఆడితే అందరం బందోబస్తుగా ఆడాలి, ఒకరు ఉండి ఒకరు లేకుండా అట్లా ఆడొద్దు అనేది ఫీలింగ్. ఇంకా ఆడలేదు, ఇంకా అసలు ఆడలేదు, ఆయన ఆడలేదు, ఆయన ఆడలేదు, మేము కూడా ఆడలేదు. ఒక సీరియస్ విషయం సార్, మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటికే మీకు పెళ్ళి ఉంది. అప్పటిదాకా అసలు చాలా తక్కువ సంపాదన ఉన్న లైఫ్, బట్ గొప్పగానే లేదు బట్ అప్పుడు చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది, మీరు బిజీ అయ్యారు. అలాంటి టైంలో ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే కొన్నిసార్లు మ్యాటర్లు అంటే మన మనస్పర్ధలు చిన్నవి వస్తూనే ఉంటాయి. ఒక టైం వస్తుంది ఎట్లా అంటే, ఇంకా వద్దు, ఎందుకు రోజు కొట్లాడుకొని రోజు ఇది పరిశాన అనే దానికంటే దూరం ఉంటే బెటర్ కదా.
ఊరికి ఒకరినొకరు అనుకొని ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని ఇంకా ఏదేదో నెగిటివ్ ప్లాన్లు చేసుకొని ఇవన్నీ చేసేదానికంటే గమ్మున వెళ్ళిపోతే అయిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళ మనసు బాధ పెట్టకుండా నేను బాధపడి ఎందుకు ఇవన్నీ అని జరిగింది. అది ముందు నుంచి చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి భార్యాభర్తలు అన్నాక. కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత ఒక టైం వచ్చింది, ఇంకా లేదులే అంటే ఏ మనిషికైనా ఇప్పుడు ఆమెకైనా సరే నాకైనా సరే ఒక ఓపిక ఒక లిమిటేషన్ అని ఉంటుంది. ఆ ఓపిక దాటింది. మేబీ నేను కరెక్ట్ లేను ఆమె ఉద్దేశంలో నాకు కరెక్ట్. ఇలాంటివి ఏవో జరుగుతాయి. ఎవరు పర్ఫెక్టు ఎవరు రాంగ్ అని నేను చెప్పను. మిస్టేక్లు రెండు తరపులో ఏవో జరిగింటాయి. సో అది ఎక్కడో మైండ్లో కూర్చుంది. ఒక టైం వచ్చింది, ఇంకా మనం బెటర్. ఇది మీ వ్యక్తిగత విషయం సార్. చాలా ఇంటర్వ్యూలో మీరు ఇదే మాట చెప్పారు. అయితే నేను మీ క్లోజ్ సర్కిల్లో, మీరు సినిమా ఇండస్ట్రీలో క్లోజ్ సర్కిల్లో కొంతమంది, నేను పేరు చెప్పలేను, కో డైరెక్టర్ సత్యం గారు చుట్టూ ఉండే కొంతమంది మనుషులతో మాట్లాడాను. శేఖర్ గతంలో ఒక 12 ఏళ్ల క్రితం తన లైఫ్లో ఇది జరిగినప్పుడు అంతగా బాధపడలేదు, కానీ సరే టైం ఇలా వచ్చింది అలా జరిగిపోయిందని అనుకున్నాడు. కానీ గత 2-3 ఏళ్ళ నుంచి శేఖర్ ఈ విషయంలో చాలా మదన పడుతున్నాడు లోపల. ఆ టైంలో నేను ఆ సిచ్యువేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది, నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే మేబీ మేము కలిసి ఉండేవాళ్ళమేమో అని చెప్పి శేఖర్ బాధపడుతున్నాడు. గత 2-3 ఏళ్ళ నుంచి ఈ బాధ ఎక్కువైంది అని చెప్పి నాకు కొంతమంది చెప్పారు. అవన్నీ మాట్లాడి నేను ఏం బాధపడుతున్నా, వాళ్ళు కూడా ఏం బాధపడుతున్నారు, నేనేం బాధపడుతున్నా. కాకపోతే నాదే మిస్టేక్. నేను కొద్దిగా బాగా లేజీ, ఏదైనా చెప్తే విన్నాను అంత ఈజీగా. ఎవరి దగ్గరికన్నా వెళ్ళు కలువు, ఏదైనా వర్క్ దొరికితే మనకు డబ్బులు వస్తాయి, ఆమె వింటే. నేనేమో లేజీ ఫీలోని. అట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర. అంతేగాని నేనేం బాధపడతలేను. వాళ్ళు బాగుంటే చాలు అనే ఫీలింగే తప్ప ఇంకా వేరే ఏం లేదు. నేనేం మదన పడట్లేదు. అసలు దేనికి మదన పడాలో కూడా నాకు తెలియదు. నేను అంతా అనుకోనే కదా, మేము ఒకరికొకరు అనుకోనే ఇది అయిపోయినాక మదన పడి ఏం లాభం. అదేం లేదండి, అది ఊరికే అది ఉట్టి మాటలు. అండ్ ఈ మొత్తం వ్యవహారంలో శేఖరు మీరు అన్నట్టు లేజీ అని చెప్పి కొంత అన్నారు. అదైతే నాకు తెలిసేట్టు మీరు చెప్తే తెలిసింది. నాకు ఇంకో విషయం తెలిసింది, ఫైనాన్షియల్గా శేఖరు డిసిప్లిన్గా ఉండడు. అది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అయింది అతని జీవితంలో. అది నాకు ఎప్పుడు అంతే. అంటే డబ్బు అంటే పెద్దగా ఆలోచించాను. ఇప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడడం ఒకటి, నాకు వర్క్ ఉండాలనుకోవడం. అదే ఒక్కోసారి వర్క్ లేని రోజులలో కూడా నేను ఎప్పుడు బాధపడలేదు. మేబీ నా టైం లేదు, వస్తుందేమో అనే ఉన్నా. ఇప్పుడు నా వెనకాల వచ్చిన వాళ్ళు ఎదుగుతూ ఉన్నా, చూస్తున్నా, అందరు మంచి పొజిషన్లో ఉన్నారు, నాతో పాటు ఉన్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, నేను లేనని నేను ఎప్పుడు బాధపడను. ఏం ఇన్నేళ్ళు భగవంతుడు కాపాడిండు, 25 ఏళ్ళు అవుతుంది వచ్చి, ఇన్నేళ్ళ నుంచి భగవంతుడు కాపాడిండు, ఏదో వర్క్ ఇస్తున్నాడు, ఎందుకు ఆయన నడిపిస్తాడు నేను అని ఉందే తప్ప వాడు ముందుకు పోయిండు వీడు ముందుకు పోయిండు ఈ ఫీలింగ్ కూడా ఉండదు నాకు.